మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 38 వరకు ఎలా ఉండబోతుంది? ఉద్యోగపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఏదైతే ఈ మాసము తులారాశి వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. అంటే లగ్నంలో ఉండేటువంటి చంద్రగ్రహ సంచారము, 6వ స్థానంలో శని, రాహు, బుధగ్రహ సంచారములు అద్భుతంగా యోగిస్తున్నాయి. ఈ తులారాశి వాళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖు తర్వాత శని యొక్క సంచారము 6వ స్థానంలోకి వెళ్ళడం మూలన వీళ్ళ యొక్క రోజులు మారాయి అని చెప్పచ్చు. అంటే వీళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పచ్చు. శని ఎప్పుడైతే యోగిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఇండివిజువల్ కెపాసిటీ కానీ, లేకపోతే వాళ్ళ పొటెన్షియల్ కానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ బయట ప్రపంచానికి తెలిసేటువంటి రోజులు ఆసన్నమయ్యాయి అని మనం చెప్పచ్చు. శని యోగించడం మూలాన శని దుఃఖకారకుడు కాబట్టి ఎవరైతే కష్టాలతో చాలా ఇబ్బంది పడుతున్నారో తులారాశి వాళ్ళకి ఈ యొక్క శని దశ మారిన తర్వాత 2.5 years పాటు కష్టాలు అనేటువంటివి తెలియకుండా మంచి యోగించేటువంటి రోజులు దగ్గరకు వస్తాయి అని చెప్పచ్చు. అయితే దీంతో పాటుగా రాహుగ్రహం కూడా యోగిస్తోంది వీళ్ళకి. ఈ రాహుగ్రహము మే 18వ తారీఖు వరకు మాత్రమే యోగిస్తోందండి. ఈ ఏప్రిల్ నెలాఖరులో కూడా రాహు యోగిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఉంటారో, లేదా ఎవరైతే విదేశాలు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శుభ సూచకము అని మనం చెప్పచ్చు. తర్వాత ఎవరైతే ట్రావెలింగ్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి కూడా మంచి శుభ సూచకాలని చెప్పచ్చు. దూరపు ప్రయాణాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వెళ్ళడం మూలాన కూడా మంచి లాభం అనేటువంటిది అన్నీ చూస్తారని చెప్పచ్చు. 6వ స్థానంలో బుధగ్రహ సంచారము యోగించడం మూలాన కుటుంబ సభ్యులతో, పాత బంధువులతో, పాత మిత్రులతో, బంధుమిత్ర పరివారములతో కలిసి సరదాగా గడిపేటువంటి క్షణాలను అనుభూతి చెందుతారని కూడా చెప్పచ్చు. అయితే ఇంకా ఇబ్బంది చూస్తే కనుక 5 గ్రహాలు చాలా ఇబ్బందికరంగా దోషం పట్టి ఉన్నాయి. 5 గ్రహాలు కొంచెం ఇబ్బందికరంగా దోషం పట్టి ఉన్నాయి. మేజర్గా 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము జీవితం మీద చిరాకు పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంటే అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రయాణము చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారము ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యాన్ని సూచన చేస్తూ ఉంటుంది. అలవాట్లు, జూదము, వ్యసనాలు ఏమైనా ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త నష్టము అనేటువంటిది కలుగుతుంది. ఆడవాళ్ళ విషయంలో ఎస్పెషల్లీ ఈ నెలాఖరున చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే సినీ, నాటక, కళారంగంలో వాళ్ళ యొక్క వ్యవహారం చేస్తూ ఉంటారో, లేదా ఎవరైతే నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభ చాటాలనుకుంటారో, ఎవరైతే బాగా ఈ ఎడిటింగ్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, ఈ యొక్క సినీ ఫీల్డ్లో చాలా టాలెంట్ అని చూపించాలని దాంట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పొచ్చు. చాలా స్లోగా గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, డబ్బులు రూపాయి కూడా నిలబడకపోవడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 7వ స్థానంలో రవిగ్రహ సంచారం. దీని మూలాన ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి, బంగారము వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి, లేదా హాస్పిటల్ నడిపేటువంటి వాళ్ళకి, డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి, ఎవ్రీథింగ్ ఎవరికైనా వ్యాపారము చేసే వాళ్ళకి కాస్త నష్టము అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ యొక్క ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది కలగడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఆరోగ్య స్వల్ప భంగం అనేటువంటిది కూడా కనబడుతుంది. ఎప్పుడైతే రవి యోగించడం లేదో అనుకున్న ప్రతి పని కూడా వెంటనే అవ్వకుండా కొంచెం స్లో అవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. రవి ఎప్పుడైతే బాగా లేదో ఆరోగ్య పరిస్థితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి మూలకంగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తరువాత అష్టమంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది ప్రజెంట్ వీళ్ళకి ఏమిటి అంటే శని, రాహు, బుధులు ఎంత యోగించినప్పటికీ కూడా గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల మేజర్ సక్సెస్ కానీ, మేజర్ చేంజెస్ కానీ జీవితంలో అప్పుడే రావు. మే 15వ తారీఖు తర్వాత నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఈ ఏప్రిల్ నెలాఖరులో అంతగా వచ్చేటువంటి యోగం వీళ్ళకి లేదు. సో గురుబలం లేదు కాబట్టి రిస్క్ తీసుకుని ఆర్థిక వ్యవహారాల్లో ముందుకు దూకద్దు, ఇబ్బంది పడతారు. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, నష్టపోతారు. ఇంకా చెప్పాలి అంటే దైవ దర్శనం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. తీర్థయాత్రలకు ఏమైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. 10వ స్థానంలో కుజగ్రహ సంచారము కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది పడడము,
తరువాత కుజుడు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, లేదు అనుకుంటే కష్టపడి పనిచేసేటువంటి ఎంప్లాయీస్కైనా వీళ్ళకైనా అంత గ్రోత్ అనేది, ఈ ప్రమోషన్లు లేకపోతే ఈ యొక్క బోనస్లు, జీతాలు పెరగడము ఇవన్నీ కూడా కాస్త తక్కువ అవ్వడం, అప్పుడే లేకపోవడము. మే 15వ తారీఖు దాకా మీకు అంత గ్రోత్ ఏమీ కనిపించట్లేదు. ఏప్రిల్ నెలాఖరులో శని యొక్క యోగం పొందడం మూలాన ఖచ్చితంగా అబోవ్ యావరేజ్గానే మీ లైఫ్ అనేది మారబోతోంది. ఇక్కడి నుంచి దినదిన అభివృద్ధి, ప్రతిరోజుకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా చూస్తారు. మీ పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎవరైనా సరే మీ పర్సనల్ చార్ట్లో యోగం ఉంది అంటే నో డౌట్ తులారాశి వాళ్ళు ఒక మేజర్ సక్సెస్ని, ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ని జీవితంలో అందిపుచ్చుకునేటువంటి రోజులు విశ్వావసునామ సంవత్సరం మీకు ఇవ్వబోతోంది. ఒకవేళ మీకు కనుక పర్సనల్ చార్ట్లో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించండి. దాని మూలానైనా చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. లేకపోతే కూపస్థ మండూకంలాగా ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచార రీత్యా పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఎవరైనా చూపించుకోవాలి, ఆ రెమెడీస్ అనేటువంటి పూజా పరిహారములన్నీ కూడా ఎవరైనా ఇక్కడ పీఠంలో చేయించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే మీ కోరిక ఉంటుందో అది మీకు తీరుతుందా లేదా, దాని మీద వెళ్ళడం మంచిదా కదా. కొంతమంది ఎన్నో వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారండి. ఆ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయం తెలిస్తే నష్టం అనేటువంటి జరగదు. అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడడం కోసం మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా వివరంగా చూసిన తర్వాత పరిహారములు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.